మీడియా మిత్రులకు నమస్కారం. మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ తరపున హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌతమ్ రావు గారు, కిసాన్ మోర్చా కేరళ రాష్ట్ర ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, నేను రాణి రుద్రమ్మ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్గొంటున్నాము. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. వారికన్నా ముందు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌతమ్ రావు గారు మాట్లాడతారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మరియు మీడియా మిత్రులకి సమావేశాలందరికీ కూడా నాకు నమస్కారం. రేపు 23వ తారీఖు నాడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగేటువంటి ఈ యొక్క హైదరాబాద్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీ మధ్యన పోటీ ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అందరి ఓటర్స్ కూడా కలిసి ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు హైదరాబాద్ ప్రజలకు మరియు హైదరాబాద్ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రేపు ఓటు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులకు నా విన్నపం ఒకటే. ఈ యొక్క హైదరాబాదు శాంతియుతంగా ఉండాలన్నా, హైదరాబాదు అభివృద్ధి చెందాలన్నా, హైదరాబాదు ఏదైతే పాతపట్నం నుంచి మెజార్టీ ఉన్నటువంటి వర్గం అక్కడి నుంచి ఏదైతే మైగ్రేట్ అయిందో అదే మైగ్రేషను మిగతా ప్రాంతాల్లో కూడా కాకుండా కాపాడబడాలన్నా మనం ఈ ఎన్నికల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఎన్నికలు జాతీయ భావం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, ఒక మతాన్ని ప్రేరేపించేటువంటి ఒక కుటుంబ పార్టీ మధ్యన జరుగుతున్నటువంటి పోరు. ఈ యొక్క ఎన్నికలలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి పిలిపాడు జరిగింది. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తూ ఏదైతే ఓటు హక్కు ప్రజలకు ఇచ్చిన కారణంగా ఈ యొక్క ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ ఒక ప్రజాప్రతినిధిగా ఒక హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కూడా కాదని బహిష్కరిస్తూ ఉన్నారో ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కాబట్టి ఈరోజు వ్యతిరేకించినటువంటి ఓటు హక్కును వ్యతిరేకించినటువంటి ఈ యొక్క పార్టీలు రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఎన్నికలలో ఏ విధంగా ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ఏదైతే ఈ మజ్లిస్ యొక్క ఆగడాలు, మజ్లిస్ యొక్క దురాగతమైనటువంటి చర్యలు అయితే హైదరాబాద్లో జరుగుతున్నాయో వాటిని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచాల్సిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఓటు వేసేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఒక్కసారి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మాట్లాడి ఈ ఓటు హక్కు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు మజ్లిస్ను అడ్డుకట్ట వేయాలని. ఏదైతే ఎన్నుకున్నటువంటి మా ప్రజాప్రతినిధులు రేపు ఓటు హక్కు పోనట్టయితే మళ్ళీ మజ్లిస్ కనుక అధికారంకి వచ్చినట్టయితే మాకు ఇక్కడ జీవన విధానం సరిగా ఉండదు అనే ఆలోచన, రాబోయేటువంటి తరానికి కూడా హైదరాబాద్ ఒక శాంతియుతంగా జీవించేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి ఎంఐఎం కనుక వచ్చినట్టయితే అనే ఆలోచన ఉందో వాటి అనుగుణంగానే ఆత్మ ప్రబోధానుసారం రేపు ఎన్నికలు బహిష్కరించకుండా వచ్చి ఓటు వేయాలని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మరియు రేపు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోబోయేటువంటి ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
మిత్రులందరికీ నమస్కారం. సరిపోతుందా? హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. హైదరాబాద్లో గెలిచిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో మా మిత్రులు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడి వరకు 40 ఏళ్లుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని మేము నిలబెట్టడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం 47 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ 56 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 45 స్థానాలు గెలిచింది. 43 స్థానాలలో ఎంఐఎం గెలిచింది. అంటే ఆనాడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడ గెలిచిన మా అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, దబాయింపుల ద్వారా కావచ్చు, అక్రమాల ద్వారా కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎన్నికలు డిక్లేర్ కూడా చేసుకున్నారు. అయినా 45 స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1-2 గెలిచింది తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ. కానీ మొన్న టీఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్ళు 14-15 మంది ఉన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది. నేను మొట్టమొదటిసారి చూస్తున్నా అధికారంలో ఉన్న ఇక్కడి పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయద్దని చెప్పి నిర్ణయించుకోవడం. అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఇక్కడ పనులు కావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. వీళ్ళు ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాన్ని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఓట్లో ప్రజలేసేది కాదు పాపం. 40,000, 50,000, 60,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్లు గెలిపిస్తారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్ 40,000-50,000 మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్లు. ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు నిత్యం చూస్తూ ఉన్నారు, ఇవాళ గతానికి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. 2014 మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు, ఒక లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ చౌరస్తా,
దిల్సుఖ్ నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు, చిందిన రక్తం, ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవత్య వల్ల 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కళ్ళచూసిన దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ, ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండ్రు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భారతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసిన తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ విజ్ఞులు కాబట్టి, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి, మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయుధాలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను. రెండవది, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది. అది పిఎంజేఎస్వై రోడ్లు కావచ్చు, అర్బన్లో పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, రూరల్ ఏరియాలో పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా, పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు, కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఫేజ్ 1 కింద తెలంగాణలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే 66 ప్రాజెక్టులకు గాను 833 కోట్లు శాంక్షన్ చేసింది. అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద 2870 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చింది. ఇవాళ చాలా మందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతారు, కానీ తప్పు అదంతా. మీరు ఆరాం గారు చౌరస్తా ఉంది, ఆరాం గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతో కడుతున్నారు. అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరాం గారు శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు 900 కోట్లు 1000 కోట్లు, కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, ఆడొక 600 కోట్లు 700 కోట్లు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాం గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కుంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే
ఇక్కడ నడుస్తాను తప్ప, లేకపోతే ఇక్కడ ఏం లేదు, చిప్ప చేతికి వచ్చి. ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండ్రో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించిండ్రు. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎన్బి బుక్కులు బ్యాంకులలో కుదవబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాలిన తనానికి తెరలేపింది ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేటర్, నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కు మాట్లాడున్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10,00,000 1,20,00,000 కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,50,00,000 జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగిన. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏందని చెప్పి అడిగిన. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడటం చూసిండ్రు. మొన్న మేము పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే, ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి. నేను లిస్టు పంపిస్తా, మీకు ఒక 50 పనుల లిస్టు పంపిస్తా. ఈఎస్ఐ హాస్పిటల్ 1,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఒక్కటి కాదు, 50 ఉన్నాయి చదువుకుంటూ పోతే. ఐఐటి హైదరాబాద్ 1,089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 346 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 1,366 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చంద్రనగర్ 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 1,438 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా 1,000 కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా, హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 123 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా, ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ. ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపేమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటాయి. మన తమిళనాడులో మీరు చూసిండ్రు, అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్గా 20 ఏళ్ళకి ఒకసారి
పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయిండ్రు. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు, దాని విధానాలు లేవు, కానీ పోయిండ్రు. అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం, భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నారు, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ మజ్లిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ. వీళ్ళ ప్రాణవంత అక్కడ ఉంటుంది, సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి మానవుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు ఇవాళేమో ఓట్లేదని చెప్పిండ్రు. ఓడిపోతామని తెలిసి కూడా ముర్ము గారి మీద పోటీ పెట్టింది వీళ్ళు. ఒక ఆదివాసీ అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిండ్రు. అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారు నిలబడేటప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన మీద కూడా పెట్టిండ్రు. అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. వీళ్ళంతా ఒకే తాను ముక్కలు. కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి. ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఇవాళ వక్ మీద మాట్లాడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి. ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు. మైనార్టీ సోదరులు గ్రామాల వక్ మీద డిక్లేర్ చేసి అన్యాయం సారని చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు, 100 ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి కాలనీలు కావచ్చు, అర్ధాంతరంగా 2018లో 19లో ఇవాళ ఈ వక్ఫ్ అంటే ఎంత ఏడుస్తుందో చూస్తూ ఉన్నాం. దానికి వెసులుబాటు కావాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం చేస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చెల్లవు. తాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది. మాకు ఎంపీలు లేనప్పుడే 1980లో 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజ్ చేసామంటే అర్థం చేసుకోండి మా కమిట్మెంట్ ఏందో. అంటే మాకు సీట్ల కంటే ఓట్ల కంటే పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నిదర్శనం 1980లోనే మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి. 2019లో పెట్టుకున్నాం, 2023-24 పెట్టుకున్నాం. అందువల్ల నేను ఒకటే కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ విజ్ఞులు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి చూస్తా బొందల పడకుండా బాధ్యత కలిగి ఉన్నాం. కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఓట్లేసినారు. కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా, మళ్ళీ సాయిబాబా బాంబ్ బ్లాస్టులు లేకుండా, దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్టులు లేకుండా, గోకుల్ చాట్ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమ్ రావు గారిని భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని, దేశ సమగ్రతని, దేశం యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు మతోన్మాద పార్టీల్లో తెలుస్తాను కదా, ఎవరు మతోన్మాద పార్టీలు తెలుస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుంది, వీళ్ళు ఏం కోరుతున్నారు, బెంగాల్ ఏం జరుగుతుంది అలా అర్థమవుతుంది కదా. ఏం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఎవరుండే దేశంలో 48 సంవత్సరాల అధికారుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాల్పుల శబ్దాలు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు. ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు కొంతమంది, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని చావు బతుకుల్లో హాస్పిటల్కి వచ్చిన సైనికులు కొంతమంది. ఒకే దేశం, ఒకే చట్టం,
ఒకే దేశం ఒకే చట్టం చేయలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే 370 ఆర్టికల్ స్క్రాప్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పి కొరక కన్నెత్తి కూడా చూద్దని చెప్పి ఇవాళ భారత్ ఎట్లా అభివృద్ధి చెందుతా ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా అభివృద్ధి చెందుతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కోరుకునేది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేసినా, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేసినా, భారతీయ జనతా పార్టీ ఇలా గెలిచినా ప్రభుత్వంలో ఉంటే దేశ హితాన్ని కొడుతుంది తప్ప దేశ విచ్ఛిన్నాన్ని కోరదు. హ్యాబిట్ చౌరస్తా చర్చ పెట్టుకుందామా లేకపోతే ఇంకెక్కడ రమ్మని చెప్పు చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది దేశానికి, గతంలో ఏం చేసిండ్రు చర్చకు పెట్టుకుందామంటే సరే. నేను స్వయంగా అసెంబ్లీలో చివరి ఉపన్యాసం అనుకుంటా వాళ్ళకి ఇట్లే మేము 1,00,000 కోట్లు ఇచ్చినాం, 3 లక్షల కోట్లు ఇచ్చినాం, కేంద్రం ఇచ్చింది గుండుసునా అని చెప్తే నేనే లెక్కలు చెప్పిన. రైల్వేస్ ఎంత ఖర్చు పెట్టింది, నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది, గట్టిగా మాటలు మాట్లాడడం నేను అలా ఉన్నా కదా. అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు. ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవల్యూషన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు. కేంద్రం ఒక రూపాయి కూడా అదనంగా అటు ఇటు పోనీయదు. మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వేస్ ఉన్నది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సైన్యం దేశ రక్షణ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇలా స్పేస్ టెక్నాలజీ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కొన్ని బాధ్యతలు కేంద్రానికే ఉంటాయి. నేను మరొకసారి మా స్పీచెస్ విను. దీని మీద డిబేట్ పెడతాను అమ్మని చెప్పు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రిగా నేను డిబేట్ పెడతాను అమ్మని చెప్పండి. ఈ దేశంలో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయబడుతుంది, ఎట్లా ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఎట్లా ఇవ్వబడుతుంది, అసలు దీనికి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేయదండి. ఇదంతా 15th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది, 14th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకైతే గప్పుడే పోయి వచ్చినప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటే ఇప్పటికైతే ఏం కనబడలేదు. ఈ 1,00,000 కోట్ల గురించి పక్క పెట్టు, 2 లక్షల గురించి పక్క పెట్టు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, జీతాలు వస్తలేవు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను చెప్పడం కాదు, ఆయన చెప్తుంది కదా. ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్పేదానికంటే వారి మాటల్లో చెప్పాలంటే 74,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయినాము. స్పోకెన్ బై సీఎం. 3 లక్షల కోట్లలో 74,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పెట్టిన మళ్ళీ 3,04,000 కోట్లలో ఎంత ఖర్చు పెడతావు? మళ్ళీ అదే ఉంటుంది. ఇవన్నీ అంటే వాళ్ళకి నమ్మకం వినట్టు సమాచారం ఇస్తారు కదా. సమాచారం ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇప్పుడు నేను 25 ఏళ్ళు ఉన్నా సిస్టంలో. నాకు పరిచయం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా? నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా? వాళ్ళ దేశ పౌరులు కాదా? వాళ్ళ కడుపు మండదా? జరుగుతున్న అన్యాయం మీద ఎవరు ఉంటే సమాచారం ఇవ్వాలి, ఇచ్చిపుచ్చుకోరు. ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చే సమాచారం ఎప్పుడు అధికారులు ఇస్తారు. ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఇదంతా ప్రజలకు సంబంధించి ఏం కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ మధ్య కాలం దొంగ లెక్కలు అంటే ఇచ్చిన జీవోలు బయట పెట్టకుండా లోపల చేసుకుని తప్పది. ప్రభుత్వానికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి? అన్ని ఓపెన్గా పెట్టాలి, ప్రజలకు తెలవాలన్ని విషయాలు. కొన్ని ఉంటే కావచ్చు, అది వేరే విషయం. రక్షణకు సంబంధించినవో లేకపోతే ఇంకేమైనా పోలీసు ఇంటెలిజెన్స్ గవ్యంగా ఉండొచ్చు. కానీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక్కటి కూడా దాచడానికి వీల్లేదు. ఎందుకు దాస్తున్నారు వీళ్ళు? ఎందుకు జీవోలు బయట పెడతలేరు? చెప్పండి. అరే అందరితో టచ్ ఉంటారే. మానవ సంబంధం ఉండవా? మానవ సంబంధం తప్పు మాట్లాడుతున్నారు. అధికారులే కదా. ప్రజాప్రతినిధులు అసలు కేసీఆర్ గారు ఆయంలోనే ఇది దరిద్రం ఎప్పుడు మొదలైంది. అంతకుముందు మీరు ప్రశ్నలు ఉండొచ్చు. మేము అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, రోషయ్య గారు ఉన్నప్పుడు మేము బాధ్యత పోయేది. సాయంత్రం పూట 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ ఎవరైనా ప్రజాప్రతినిధులు కావాలంటే కలుసుకునే అవకాశం ఉంది. వీరచంద్ర క్యాన్సల్ చేసి పడేసిండు.
ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే పోవద్దని, ఒక పార్టీ ఎమ్మెల్యే బిడ్డ పెళ్ళి ఇంకో పార్టీ ఎమ్మెల్యే పోవద్దు, ఇవన్నీ నిషేధం అనిపించదు. ఇదంతా థర్డ్ క్లాస్, ఇది తప్పని చెప్పినాడు. ధన్యవాదాలు మీడియా మిత్రులకు.